పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు క్రైస్తవ సంఘాల నేతలు. యాక్సిడెంట్లో ప్రవీణ్ మృతి చెందలేదని, ఇది ఖచ్చితంగా హత్యగా భావిస్తున్నామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆయన మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అసలు పోస్ట్ మార్టం లోపల ఏం జరిగింది, డాక్టర్స్ ఏం చెప్పారనే నేపథ్యంలో కూడా ఉత్కంఠ రేగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదని కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. అలాగే పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది హత్య అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పోస్ట్ మార్టం జరిగేటప్పుడు, పంచనామా జరిగేటప్పుడు ఉన్న వ్యక్తి సారథి మనతో ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు పోస్ట్ మార్టంలో ఏం చూశారు, అసలు ఎటువంటి గాయాలను ఒంటి మీద గుర్తించారు, అసలు మీకున్న డౌట్లు ఏంటి? అక్కడ జరిగినటువంటి పంచనామాలో మేము ముగ్గురు ఉన్నామండి. నేను, అలాగనే బొలవరపు జాన్ వెస్లీ గారు, తర్వాత కేఎల్ మృత్యుంజయ్ గారుని, మేము ముగ్గురము. మాతో పాటుగా ఒక లోకల్గా ఉన్న డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, క్రిస్టియన్ డాక్టర్, అంటే పగడాల గారికి, ప్రవీణ్ గారికి అభిమాని ఆయన. తర్వాత పుట్ట ఇమాన్యుయల్ గారు కూడా ఉన్నారు. అయితే మేము అందరం చూసినప్పుడు, నాకు పర్సనల్గా నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ మాత్రం కాదు, ఇది ఏదో సమ్ మిస్టరీ ఆ మధ్యలో ఉంది. అది ఏంటనేది మరి రిపోర్ట్ రావాలి. పోలీసు వారు కూడా మరి చాలా సీరియస్గానే చేస్తున్నామని ఎస్పీ గారు అది చెప్తున్నారు. కానీ మరి ఇంతవరకు మరి 2-3 రోజులు అయిపోతుంది, అయినా సరే ఇంకా మరి ఆ రిపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటని చెప్పి క్రైస్తవ లోకం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. మరి ప్రత్యేకంగా చాలామంది ఫోన్లు చేసి ఏంటి సార్ ఎలాగా ఏంటి అని అంటున్నారు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఆ యొక్క రిపోర్ట్ సరిగ్గా రావాలని చెప్పి మేము అందరము కూడా, పాస్టర్స్ అందరూ అనేకమైన ప్రాంతాల్లో ప్రేయర్స్ కూడా చేస్తున్నారు పర్సనల్గా. అయితే నాకు కనిపించినటువంటి దాన్ని బట్టి నేను చూస్తే ఆయనకి ఒక కింద పెదం ఒకటి కట్ అయింది. ఆ కింద పెదం కట్ అయింది చాలా మరీ లోతుగా కట్ అయింది. అది బహుశా నేను అనుకోవడం ఏంటంటే లోపల కూడా అది ఈ బోన్స్ అవన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం అయిందేమోనని డౌట్. అయితే నేను చూసినప్పుడు మాత్రం ఒకవేళ బోర్లా పడిపోయి బండి ఆయన మీద పడిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ డస్ట్ పార్టికల్స్ అయితే ఆయన ఆ యొక్క దెబ్బ మీద ఉండాలి. కానీ ఆ డస్ట్ పార్టికల్స్ ఏమి కనపడలేదు, అదొకటి డౌట్. రెండో డౌట్ ఏంటంటే అసలు హెడ్ ఇంజురీ అవ్వలేదు, హెడ్ మీద ఎక్కడా కూడా దెబ్బలు తగలలేదు. ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ కూడా జావా హెల్మెట్. మరి ఎవరో అడిగినప్పుడు వాళ్ళు అన్నారు దాన్ని కారు మీద ఎక్కించేసినా సరే అది ఏం కాదండి, అది చాలా మంచిది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు, ప్లస్ బోర్లా పడిపోతే ఒక బండి మీద నుంచి ఒక వ్యక్తి మరి ఒక 5 to 6 feet లోతు ఉంటుంది. అది ఆ 6 feet లోతులోకి వెళ్ళిపోయి పడిపోతే కనుక అక్కడ కంకర రాళ్ళు ఉన్నాయి సార్. అక్కడ స్పాట్లో మేము చూసాము. అది దగ్గర 40 mm కంటే ఎక్కువ థిక్నెస్ తోటి ఆ కంకర రాళ్ళు ఉంటాయి. ఆ కంకర రాళ్ళ మీద పడినప్పుడు కనీసం ఆయనకి ఒక చొక్కా చెరగడం కానీ, లేకపోతే లోపల షర్ట్ లోపల ఉన్నటువంటి శరీరంలో ఎక్కడా కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఒక్క పెదం దగ్గర నుంచి కిందకి చూస్తే ఆయన ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు కూడా ఏ మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఎక్కడ పడలేదండి. ప్లస్ ఆయన వేసుకున్నది కూడా టీ షర్ట్, అది కొంచెం బాగా పల్చగా ఉన్నటువంటిదే. లోపల ఒక రెడ్ కలరు, బ్లాక్ రెడ్ కలర్ ఉన్నటువంటి కొంచెం థిక్గా ఉన్న బనీన్ వేసుకున్నారు. సో కట్ బనీన్. సో ఆ యొక్క షర్ట్ కూడా ఏమీ చిరగలేదు, అసలు షర్ట్ అసలు ఏమీ చిరగలేదు. ఆ రాళ్ల మీద పడితే ఖచ్చితంగా చిరగాలి. రెండో డౌట్ ఏంటంటే, ఒక మనిషి పడిపోతే ఫస్ట్ బండైనా పడిపోవాలి, తర్వాత వచ్చేసి మనిషి దూరంగా పడాలి, తర్వాత బండి వెనకాల పడాలి. లేదంటే బండి మొత్తం ఒకవేళ ఆయన మీద పడినా ఏ కాలు మీదో, ఏ నడుము మీదో, లేకపోతే ఏ తల దగ్గర అలా పడాలి. కానీ అదేదో ఒక ప్రీ ప్లాన్డ్గా ఫిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డౌట్స్. నేను పర్సనల్గా ఆయన శరీరాన్ని అంతా కూడా చూసాం. ఈవెన్ ప్యాంట్ అన్ని కూడా కట్ చేయించాము, షర్ట్ అంతా కట్ చేయించి చూసాము. ఆయనకి ఈ భుజం మీద ఒకటి, ఈ భుజం మీద ఒకటి చిన్న చిన్న రక్తగాయాలు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ ఒక చిన్న గాయం ఉంది. అయితే సైలెన్సర్ కాలింది మాత్రం రైట్ లెగ్ మీద ఉందండి. అది ఒక 9 inches ఉంటుంది.
సో అంటే ఈ చిన్న గాయాల వలన అంత పవర్ఫుల్గా మంచి కాస్ట్ మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి మరి ఎందుకు అంత స్పాట్లో మరణించాడు? మరి అలాంటివి ఏమి ఇప్పుడు నిన్ననే అంటే కోర్స్ ఇది మనం చెప్పాలో చెప్పక్కర్లేదు తెలియదు, కానీ ఒక 2-3 డేస్ బ్యాక్, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటారు, గాడాల అనే ప్రాంతంలో ఒక కారు ఆటో గుద్దుకున్నాయి. ఆ ఆటోలో గుద్దినప్పుడు ఆటో ఒక డివైడర్ మీద పడితే ఆటో మొత్తం నుజ్జు అయిపోయి 12 మందిలో 2 అక్కడే స్పాట్లో చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళకి చాలా పెద్ద పెద్ద గాయాలయ్యాయి. సో మరి ఇవన్నీ మనం క్రోడీకరించి చూస్తే ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడని చెప్పి మనం డిక్లేర్ చేయడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. మరి పోలీసు వారు చాలా పగడ్బందీగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి మా డౌట్స్, ఇంకొక డౌట్స్ ఏంటంటే మరి హైదరాబాద్లో బయలుదేరినటువంటి వ్యక్తి మరి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చాడు? విజయవాడ వరకు వచ్చినప్పుడు ఫుటేజ్లు ఏమైపోయాయి? రాజమండ్రి 12:40 కొవ్వూరు టోల్గేట్ దాటాడంటే ఒకవేళ ఆయన డైరెక్ట్గా ప్రయాణం ఎక్కడ ఆపకుండా వచ్చినా మోస్ట్ ప్రాబుల్ ఆయన 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి. ఆయన ఇల్లు కాపురాలో అని చెప్తున్నారు. మరి కాపురాలో వచ్చినప్పుడు ఉప్పల్ వరకు కూడా ఖచ్చితంగా చాలా ఫుటేజెస్ ఉంటాయి. అది డే టైం అయి ఉండొచ్చు కూడా. మరి అక్కడి నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడ నుంచి వచ్చినప్పుడు రాజమండ్రి టోల్గేట్ వరకు, అది కొవ్వూరు టోల్గేట్ వరకు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ ఫుటేజెస్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి రాలేదు? మరి యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పేసి క్రైస్తవ లోకం అంతా కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎస్పెషల్లీ మేము లోపలికి వెళ్ళడం వలన మమ్మల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు. మరి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వం కూడా దీని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే మీడియా వారు కూడా ఎవరు ఏం చెప్తే అది కాకుండా యాక్యురేట్, మరి బిగ్ టీవీ వారు ఫస్ట్ నుంచి కూడా దాన్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. మరి యాక్యురేట్ మెసేజ్ని మరి మనం పబ్లిక్లోకి పంపిస్తే రేపొద్దున ఈ మత సామరస్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన మృతికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అతని కుటుంబ సభ్యులను ఎవరు బెదిరిస్తున్నారో కూడా బయటికి తీసుకురావాలి. అసలు ఎందుకు వారు పోస్ట్ మార్టం వద్దన్నారు, వారితో ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా స్టేట్మెంట్ రాయించారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అతను చారిటీస్కి సంబంధించి నెలకి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారంటూ కూడా ఇక్కడ స్నేహితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పంచనామాల్లో కూడా చూసినప్పుడు కూడా ఒంటి మీద ఉన్న గాయాలకి సంబంధించి చనిపోయేంత పెద్ద గాయాలు ఏమీ కాలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.